SRT9 న్యూస్కి స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35 డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి దుమ్మటి కవిత రాజేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆమె డివిజన్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని నస్పూర్ పట్టణంలోని 35వ డివిజన్ అభ్యర్థిగా శ్రీ దుమ్మటి కవిత రాజేందర్, శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఆశీస్సులతో మీ ముందుకు పోటీ చేయడానికి వస్తున్నాము. మేము మమ్మల్ని భారీ మెజార్టీతో సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మా విన్నపం. జై కవితక్క, జై జాగృతి. 35వ డివిజన్లోని ప్రజలందరికీ కూడా మా నమస్కారాలు. కల్వకుంట్ల కవితక్క గారి ఆశీస్సులతో దొమ్మటి కవిత రాజేందర్ అనే మేము మీ ముందుకు వస్తున్నాము. నస్పూర్ 35వ డివిజన్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాము. సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల పాటు ఉచితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది మేము చేసిస్తాము. అలాగే రిటైర్ కార్మికులకు కూడా మేము వారికి పెన్షన్ సంబంధించిన జీవన్ ప్రమాణ అనే పథకాన్ని ఉచితంగా మేము చేసిస్తాము. యువకులందరికీ కూడా మేము అభ్యర్థించేది ఒకటే, రాజకీయం ముసుగులో వ్యాపారాలు చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నారు. జాగ్రత్త, మోసపోకండి, బలి కాకండి. మీ అందరికీ పేరు పేరున మేము చెప్పేది ఒకటే, మీరందరూ కూడా సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని అందరినీ గెలిపించగలరని మీ అందరికీ శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. జై కవితక్క, జై జాగృతి. సింహం గుర్తుకే మన ఓటు, సింహం గుర్తుకే మన ఓటు.